నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు వరుసగా ఒకటొకటి అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో గతంలో ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 2 లక్షల రుణమాఫీ. సో 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే కసరత్తు నడుస్తుంది. రేపు మంత్రివర్గ భేటీ ఉంది. సో త్వరలోనే ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ మంత్రివర్గ భేటీలో చర్చించబోతున్నారు. సో ప్రధానంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నట్టయితే ఇప్పటికే కేసీఆర్కి సంబంధించి జస్టిస్ నరసింహ కమిషన్ సంబంధించి కరెంటు కొనుగోలు ఇష్యూ నడుస్తుంది. సో ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి కల్వా సుజాత గారు ఉన్నారు. సో కల్వా సుజాత గారు ఎట్లా చూస్తారు? మంత్రివర్గ భేటీ జరగబోతున్నది, రుణమాఫీ సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించబోతున్నది. సో అమలయ్యే అవకాశం ఉందా 2 లక్షల రుణమాఫీ అనేది? రాసి పెట్టుకో. బాండ్ పేపర్ ఏమైనా తెస్తావా ఏంది? తీసుకొని వస్తే రాసి పెట్టుకో. ఆగస్టు 15 అన్నాం, అంతకన్నా ముందే రుణమాఫీ చేయబోతున్నాం. అంటే ఆషామాషి ప్రభుత్వం ఏమన్నా అంత ఇది కాదు కదా. ఇస్తాము అన్న మాటకి ఏమన్నా కేసీఆర్ ప్రభుత్వం అనుకుంటున్నాం? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన మాట, ఆడిన మాట తూచా తప్పకుండా పాటించి చెప్పిన దానికన్నా ఒక 2 వంతులు ఎక్కువ చేసేదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఏమన్నా ఐటీఐ ఉద్యోగులు కానీ, ఐటీఐ సంస్థలు కానీ ఏమన్నా కాంగ్రెస్కి అడిగిండేనా మీరు దాన్ని ఎస్టాబ్లిష్ చేయండి, 2300 కోట్లు దానికి పూర్వవైభవం రావాలి, అంటే ఏమంటారు, దాన్ని రిపేర్లు అవన్నీ చేయించేసి వాళ్ళకి ఇంకా సంస్థల్ని కేటాయించేసి వాళ్ళకి రేపు పొద్దున ఉద్యోగ కల్పితం చేయాలని మేమైనా మేనిఫెస్టోలో పెట్టినామా? చెప్పకుండానే చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలను ఎలా ఇచ్చినామో, వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ఉచిత బస్సు ఇచ్చినామో, వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే మరి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ప్రకటించినామో, ఏ విధంగా అయితే రైతులకి రైతు బంధు ఇచ్చినామో, ఏ విధంగా అయితే 3,500 ఇండ్లని ప్రతి నియోజకవర్గంలో కేటాయిస్తూ 4,50,000 ఇండ్లని, ఇంద్రమ్మ ఇండ్లని కేటాయిస్తూ జీవోను కూడా జారీ చేయడం, ఒక్కొక్కటి మేము వచ్చినప్పటి నుంచి అన్నీ చేసుకుంటూనే పోతున్నాం. నిరంతర ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిరంతర ప్రక్రియ. ప్రజలకు ఏది నీడ్ అవసరమో, ఏది అవసరం ఉన్నదో వాళ్ళకు ఫుల్ఫిల్ చేయడం కోసం పేద బలహీన బడుగు వర్గాల ప్రజలకు అండగా నిలబడదే ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వము. కానీ ప్రధానంగా అప్పుడు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ అన్నది ఇప్పుడేమో కోత విచ్చే ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏమో పీఎం కిసాన్ తరహాలోనే మేము రుణమాఫీ చేస్తాము, ఇటువంటి కండిషన్స్ పెడుతున్నట్టు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఏం చెప్తారు మీరు? ప్రతిపక్షాలు పల్లేని విమర్శలు చేస్తే, పనికొచ్చే మాటలు ఏదన్నా చెప్తే, వాళ్ళ సందేశాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సూచనలు సలహాలు ఏమైనా వాళ్ళకి తెలిసింటే మాకు ఇస్తే మేము దాన్ని పాటిస్తాము. ఒకటే చెప్తున్నాము, ఐటీ కట్టేవాడికి పేదోడు కాదు. ఒకటి గుర్తుంచుకోండి. అంటే పేదవాడికి లబ్ధి పొందాలనా లేకపోతే బలిచిన వాడు లబ్ధి పొందాలనా మీరు ఎట్లా చెప్తే మేము అట్లా వింటాం. ఆ పొలం పేరు మీద ఉన్నవాడు రుణం తెచ్చుకోవడం కాదు, దానికి పొలాని కోసం అవసరమయ్యి రుణం తెచ్చుకొని రైతు ఇబ్బంది పడి పంట వేసేటప్పుడు ఇబ్బంది, దాన్ని కోసేటప్పుడు ఇబ్బంది, దాన్ని సాగు చేసేటప్పుడు ఇబ్బంది, ఇన్ని రకాలుగా ఇబ్బంది పడి సాగు చేసే రైతు రుణం తెచ్చుకుంటాడు. దాన్ని రుణమాఫీ చేయడం మన కర్తవ్యం. మరి రైతుకే రుణమాఫీ చేస్తాన్నాం కానీ వ్యాపారస్తునికో ఐటీ కట్టుతున్నాను అనుకో మేము చెప్పలేదు. కాబట్టి అలాంటివన్నీ ప్రక్షాళన చేస్తేనే నిజమైన రైతుకి లబ్ధి పొందుతుంది అనేది మా ఆలోచన. కాబట్టి పెద్ద భూస్వామికి పెద్ద వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఐటీ ఎవరు కడతారు? పెద్ద భూస్వామిలే కడతారు కదా. రైతు అనేవాడు ఐటీ కట్టాడు, ఎగ్జంప్షన్ వాళ్ళకి రైతుకి. కాబట్టి ఐటీ అనేది రైతుకు ఉండదు. ఒకవేళ ఐటీ కడుతున్నాడు అంటే ఏదో ఇంకా ఇతరత్ర వాళ్ళకు ఆదాయం ఉండే ఐటీ కడతారు. కాబట్టి ఆదాయం ఉన్నవాడికి 2 లక్షల రుణం తీర్చడం పెద్ద గొప్ప కాదు కదా. కండిషన్స్ అప్లై అనేవి డెఫినెట్గా ఏ దానికైనా ఉంటాయి. మేనిఫెస్టో ప్రకటించినప్పుడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నప్పుడు ఇటువంటి కండిషన్స్ ఏది చెప్పలేదు కదా. అవన్నీ కండిషన్స్ ఎవరైనా మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు పాయింట్స్ పెడతారు కానీ టర్మ్స్ కండిషన్స్ రాయరు ఎక్కడ కూడా. అవసరమైనది నిజమైన రైతుకి, నిజమైన లబ్ధిదారుకి పొందాలనేదే మా ఆకాంక్ష. ప్రభుత్వ ధనాన్ని వృధా కానివ్వద్దు. ప్రజలు కట్టిన సొమ్ము పేదోడికి చెందాలి, ఆ పేదోడు దాన్ని ఉపయోగించుకునే విధానానికి చెందాలి. కాబట్టి మా ఆకాంక్ష. ఈరోజు కేసీఆర్ వీళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే నేను ఒకటి అడుగుతున్నా, ఖజానాలో 10 పైసలు కూడా లేకుండా చేసినటువంటి మీరు కూడా మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటు. మొహమేడ పెట్టుకోవాలనో ఏడ తలదాచుకోవాలనో కూడా సిగ్గులేని వ్యవహారం చేసి మీరు ఇంకా ఈరోజు మా మీద, తెలంగాణ ప్రజల మీద మేము 2 లక్షల రుణము రైతులకు తీరుపుతున్నాము. కానీ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజల మీద 2.5 లక్షల రుణమాఫీ రుణం పెట్టిండు కేసీఆర్. అదెవరు తీర్చాలి? కేసీఆర్ ఆస్తుల్ని జప్తు చేసి కేసీఆర్ దగ్గర నుంచి తెచ్చి ఆ 10 లక్షల కోట్లు రుణం తీర్చాలని మా ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళకి మాటలు ఎక్కువ ఆడనిస్తే వాళ్ళు కేవలం జైలుకు పోయి వచ్చి నేను బెయిల్ తెచ్చుకొని నేను మళ్ళీ వ్యవహారం నడిపిస్తా అనే విధంగా కాదు, పూర్తిగా ఉచ్చు బిగుసుకోవాలి. వీళ్ళ వెనకాల వాళ్ళ ఆస్తులు జప్తు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయి ప్రజల ధనం, అది ప్రజలు ప్రభుత్వం ధనం. కాబట్టి తెలంగాణ జాతికి అంకితం చేయాలి.
చేయాలి, వీళ్ళు పిచ్చి పిచ్చి వాగుడు మాట్లాడితే ఎవ్వరు కూడా హర్షించరు. కానీ కేవలం కాంగ్రెస్ ఆర్థిక భారాన్ని తగ్గించుకోనికే ఇప్పుడు దాదాపు 40,000 కోట్ల రూపాయలు కావాలి 2 లక్షల రుణమాఫీకి. ఆర్థిక భారం తగ్గించుకోనికనే కిసాన్ పిఎం సన్నిధి తరపుల ఆ తరహాలో పోతున్నట్టు కామెంట్స్ వస్తున్నాయి. ఇది కిసానా లేకపోతే రైతా అనేది నాకు క్వశ్చన్ కాదు. తెలంగాణలో రైతుకు, సామాన్య రైతుకు అందాల్సినటువంటి రుణమాఫీ వాళ్ళకి అందిస్తాం. ఆ తరహా ఈ తరహా కాదు, కాంగ్రెస్ తరహాలో మేము వెళ్తాం. ఆ తరహా ఈ తరహా మాకు అవసరం లేదు. కాంగ్రెస్ తరహాలో కాంగ్రెస్ మాకు దగ్గర నిపుణులు ఉంటారు. మా దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి పండిపోయినటువంటి రాజకీయ యోధులు ఉన్నారు. దీని మీద మేము అందరితో చర్చిస్తాము. కేసీఆర్ లాగా ధరణి తెచ్చేటప్పుడు కనీసం ప్రతిపక్షాలతో కాదు నిపుణులతో కూడా మాట్లాడలేదు. కానీ మేము పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతున్నాం. ఈ రుణమాఫీ కోసం రోజు కమిటీలు వేసి దాని మీద చర్చలు జరుపుతున్నాం. అందరూ ఏది ఏకీభవిస్తే దాని మీదే ముందుకు పోతాం. కానీ ఎవరో ఏదో చేసిందని దానికోసం మేము వెంబడలాడేది లేదు. దానిలాగా మేము చేసేది కాదు. కేవలం కాంగ్రెస్ తరహాలో పోతాం. మేము రైతు భరోసా అనేది తీసుకొచ్చారు. రైతు భరోసా మీరు వచ్చి 6 నెలలు అయింది. మేము ఇంకొక 1,500 ఎక్స్ట్రా ఇస్తాము, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. మీరు ఎకరానికి, వాళ్ళు 10 అంటే మీరు 15 అన్నారు. సో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసిన పాపాన పోలే 6 నెలలు అవుతున్నది. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి పూర్తి స్థాయిలో 10,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చాం. మేము చెప్పినాము. ఈసారి మాకు కుదరలేదు. నెక్స్ట్ వచ్చే పంటకి డెఫినెట్గా 15,000 రూపాయలు వేస్తామని. ప్రభుత్వానికి కాస్త వెసులుబాటు దొరకాలి కదా. ఉన్న పరిస్థితులు మేము 3-4 లక్షల కోట్లే అనుకున్నాం. దిగిన తర్వాత లోతు అది తెలుస్తూనే లేదు. సముద్రంలో లోతు ఇది నా కొద్ది సముద్రం లోతు తెలియకుండా లోపలికి వెళ్ళిపోతున్నా. తెలంగాణ మొత్తం అస్తిత్వాన్ని నాశనం చేసేసి మీద మెరుగులు చేసి లోపల పురుగుంచి మొత్తం మేడిపండు చూస్తే మేలిమై ఉండు, పొట్ట విప్పి చూస్తే పురుగులై ఉండును అన్నట్టు కేసీఆర్ పరిపాలన అంత దరిద్రంగా ఉంది. మీరు వచ్చి మాకు మాట్లాడుతుంటే నేను అందుకే అనుకుంటున్నా, మేము ఇస్తాన్న పైసలు పూర్తి స్థాయిలో ఇవ్వాలని. అంటే ఈ దొంగ నా కొడుకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఆస్తులు ఎవరెవరైతే తెలంగాణ ప్రజల్ని దోపిడీ చేశారో వాళ్ళందరి డబ్బులు అంతా లాక్కొని ప్రభుత్వ ఖజానాలో నింపుకొని ప్రజలకు మేము ఇస్తాన్న హామీల కన్నా ఇంకో 10 వంతులు ఎక్కువ ఇస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు, ప్రజలు కూడా సంతోషిస్తారు. అవుతుందా? ఈ 5 ఏళ్ల ఆస్తులని జప్తు చేసి ప్రజలకు ఇవ్వాలి అని చెప్తున్నా. అవుతుందా అని అనలేదు నేను, అవుతుంది అని కూడా అనలేదు. చేసుకుంటే ప్రజలు సంతోషిస్తారు. మాలాంటి నాయకులు, మాలాంటి తల్లులు, మాలాంటి మహిళలు అందరు సంతోషిస్తారు. ఎందుకంటే అన్యాయంగా అక్రమంగా తెలంగాణ మీద దోపిడీ చేసిన కేసీఆర్, బీజేపీ కూడా అదే తరహాలో కేంద్రంలో 120 లక్షల కోట్లు అప్పు చేసి దేశం మీద ఓపిరు. కాబట్టి వీళ్ళిద్దరు అప్పు కట్టడానికి మేమెవరం? వాళ్ళు చేసిన వాళ్ళే కట్టాలి. వాళ్ళు చేసిన వాళ్ళ ఆస్తులే జప్తులు చేసుకోవాలి. ఇది కొత్త చట్టం వస్తే బాగుండు అనేది కూడా నాకు అనిపిస్తుంది. ఎవడు అప్పు చేస్తే దిగిపోయేటప్పుడు వాళ్ళ అప్పులే వాళ్ళ ఆస్తులే గుంజుకొని ప్రభుత్వంలో ఒక జీవో తెస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే అవసరం లేని అప్పులు, కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు, ధరణి పేరు మీద 10 లక్షల కోట్ల భూముల కుంభకోణం, ఇదంతా ఏంది? ఎవరి పైసా ఎవడు దోపిడీ చేస్తుండు? నువ్వు కాపలాదారునివి కానీ నువ్వు యజమానివి కావదు తెలంగాణ రాష్ట్రానికి గత ముఖ్యమంత్రి. ఈరోజు మేమైనా అంతే, తెలంగాణ ప్రజల్ని పాలించడానికి వచ్చినాం. కానీ మేము దానికి ఓనర్స్ కాదు. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో కేవలం పరిపాలిస్తాము. చాతనైనంత మేరకు వాళ్ళదన్ని ఆస్తులు జప్తు చేసే పరిస్థితిలో కూడా ఉండబోతుందని నేను. మీరు కూడా 25,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నారు కదా, మరి మీరు కూడా ఇప్పుడు అధికారం 25 సరే 25,000 అనుకుందాము. కేసీఆర్ చేసింది 10 లక్షల కోట్లు. 10 లక్షలు డివైడెడ్ బై 10 ఏళ్ళు అంటే సంవత్సరానికి 1,00,000 కోట్లు. ఇప్పుడు మేము 7 నెలలు అయింది వచ్చి. కేసీఆర్ చేసిన దరిద్రానికి అప్పులు కట్టడానికి, వడ్డీలు కట్టడానికే మేము అప్పులు చేయాల్సి వస్తుంది. ఈరోజు 1వ తారీఖు అయితే 1వ తారీఖు కాగానే మేము జీతాలు వేసేస్తున్నాం. ఈరోజు రైతు భరోసా ఇచ్చి 10,000 రూపాయలు వాళ్ళకి వేసేసినాం. అట్లా మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాము. అంతే, అప్పులు చేయకుండా. అదనంగా 1 ఎకరా కూడా భూమి అమ్మలేదు. మీరు ఎక్కడ అవసరం వస్తే అప్పుడు భూములు అమ్ముకున్నారు, మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఎందుకోసం చేశారు? ఎవరి మీద వేసారు ఈ భారం అంతా? జస్టిస్ నరసింహ కమిటీకి సంబంధించి ఏదైతే ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం, కేసీఆర్ వెంబడే నువ్వు దిగిపోవాలి ఆ కమిషన్ నుంచి అంటూ ఆయన లేఖ రాశారు. ఏం చెప్తారు దీని మీద? నేనంటున్నా, అప్పుడు పరిపాలనలో ఉన్నప్పుడు రోజు ప్రతిపక్షం కేసీఆర్ మీద లొల్లి చేసినాం. ఆయన చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని ఆడ జస్టిస్గా అయిండు. కానీ నువ్వు ప్రజలు ఇచ్చినటువంటి కేవలం ఆశీర్వాదంతో కూర్చున్నావు. కానీ అట్లా నువ్వు దోపిడీ చేసినప్పుడల్లా దిగిపో అన్నప్పుడు దిగిపోయినంటే బాగుండే కదా. ఇది రాజకీయం, ఆయన ఉద్యోగం. ఆయన ఉద్యోగ ధర్మాన్ని ఆయన చేస్తున్నాడు. నువ్వు రాజకీయ ధర్మాన్ని ఎక్కడైనా చేసినావా? ఈరోజు 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పు, రాష్ట్రం దోపిడీ, నిల్లు, అప్పులు ఫుల్లు, ఆమ్దాని నిల్లు. అది చేసిన నువ్వు ఈరోజు ఆయన దిగిపోమంటున్నావు అని అంటే నువ్వు బ్యూరోక్రాట్ని కానీ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఏ చదువుకున్న మేధావుల్ని కూడా గౌరవించవని దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే నీ వరకు వస్తే ఒకటి, మంది వరకు వస్తే ఇంకొకటి. ఆ రోజేమో నువ్వు సిట్ కమిటీ వేస్తా, నేను ఇంకోటి వేస్తా అన్నప్పుడు వాళ్ళ మీద నీకు నమ్మకం ఉన్నది. ఆ రోజు ఈరోజు మేమేసిన కమిటీ మీద మీకు నమ్మకం లేదు, ఏకంగా జస్టిస్నే దిగిపోమని అంటున్నావు. ఆయన ఏమన్నా అల్లాటప్పనా? ఎవరి మీద హైకోర్టు జస్టిస్ని నువ్వు దిగిపో అని అన్నావు అని అంటే నీకు నిజంగానే
నిజంగానే తప్పు చేయలేదని అంటే ఒక వాచ్మెన్ పిలిచినా నువ్వు వచ్చి సమాధానం చెప్పాలి, లేకపోతే ఆ స్థాయిలో సమాధానం చెప్పాలి. నీకు ఈరోజు ఒక జస్టిస్ అడిగిండు, జస్టిస్కి సమాధానం చెప్పే స్థాయిలో నువ్వు లేవు అని అంటే డెఫినెట్గా నువ్వు తప్పు చేసినా అని ఒప్పుకున్నట్టే కదా. మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మీద అనుమానమా, లేకపోతే కేసీఆర్ మీద అనుమానమా, ఎవరి మీద? అందరు దొంగలే అలా, ఎవరు దొంగ ఎవరు దొర అలా చెప్పు, అందరు దొంగలే, పేరున దొంగలే, ప్రతి ఒక్కరు దొంగలే. ఇక్కడ హరీష్ రావు దొంగనే, అట జగదీశ్వర్ రెడ్డి దొంగనే, కేసీఆర్ దొంగనే. కేసీఆర్ అదేమో అంటారు, శివుని ఆజ్ఞ లేదే చీమైన కుట్టది సుమతి అన్నట్టు, కేసీఆర్ ఆజ్ఞ లేదే వీళ్ళందరూ ఇవన్నీ చేసినంటవా? చూసుకుంటే పోయిండు కళ్ళతోని, నాకింత వాటా అయ్యి నువ్వు ఇంత తిను అన్నాడు. తెలంగాణ ప్రజలు ఎవరు సాగు వాళ్ళు చస్తే పర్వాలేదు కానీ నా వాటా నాకు ఇయ్యి అన్నాడు. తిన్నారు వాళ్ళు, తిని అప్పులు చేసిండ్రు. అక్కడి నుంచి తెచ్చిన ₹3.90 ఎంతనో తెచ్చి ఈరోజు 6.5 రూపాయలకు యూనిట్ ఖర్చు పెట్టినావు నువ్వు. అంటే ఏ విధంగా తెచ్చినావు, ఏ విధంగా కనీసం ఇంత ఖర్చు అవుతుందని కూడా కనీసం పబ్లిక్లో ఏనాడన్నా చెప్పినావు నువ్వు? ఎక్కడన్నా నివేదికలు ఇచ్చిండ్రా మీరు? ఇయ్యలేదు. అంటే ₹3.90 వస్తుందని మమ్మల్ని మభ్యపెట్టి ఈరోజు ఇష్టానుసారంగా నువ్వు విద్యుత్ కొనుగోలు చేసి దాని మీద అప్పుల భారం మళ్ళా ప్రజల మీద మొప్పి ఈరోజు మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో ₹10 యూనిట్ పడుతుంది మనకి ఇండైరెక్ట్గా, మనకు తెలియకుండానే. అంత భారం మా మీద మోపినాం. మేము కట్టిన డబ్బంతా ఎక్కడ పోయింది? మళ్ళీ 85,000 కోట్ల అప్పు ఎందుకున్నది మా మీద విద్యుత్ బకాయిలు ఎందుకుంది చెప్పండి? అంటే మీరు తిన్నది సరిపోక మళ్ళీ బాకీలు చేసి అవి కూడా మింగేసారు కదా. ఛత్తీస్గఢ్ ఆపేసింది మీకు 1 సంవత్సరం ముందే. అక్కడి నుంచి కూడా అరాకొర పూర్తి పవర్ మనం ఇచ్చినంత డబ్బుకి అక్కడి నుంచి రాలేదు. మరి జగదీశ్వర్ రెడ్డి ఏమన్నాడు? తొలి అసెంబ్లీ సమావేశంలోనే దమ్ముంటే కమిటీ వేసుకోండి, ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ఎందుకు సవాల్ ఇస్తున్నాను? ఆ వీడియోలు పోతాయా? మాట్లాడినది ఏమైనా 60-100 సంవత్సరాల కింద ఎప్పుడైనా మాట్లాడినవా? మొన్ననే మాట్లాడుతుంది కదా 6 నెలల కిందనే. మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఉలికి ఎందుకు నీకు విచారణకు రమ్మండి అంటే కాంగ్రెస్కి సవాల్ ఇస్తే కాంగ్రెస్ భయపడుతుంది, కమిటీ అయ్యేది అనుకున్నావేమో. నువ్వు కోరిన మేరకే, నీ కోరిక మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఒక కమిటీని వేసింది. నీకు సిగ్గు శరం ఉంటే ఆ కమిటీకి విచారణకు రండి, తగినటువంటి సమాచారం ఇవ్వండి, తగినటువంటి నిర్ధారణ చేసుకోండి. మీరు ఏం లేదు అని అంటే శుద్ధ పూసల్లాగా బయటపడతారు. అన్నీ ఉన్నాయంటే అగ్ని పరీక్షకు సిద్ధంగా అండి. ఎందుకు భయపడుతుర్రు? నువ్వు నీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతుర్రు? దాంతో పాటుగా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు ఏడాదిలో. సో ఉద్యోగాలు ఇంతవరకు పూర్తి స్థాయిలో నియామకం లేదు. నిరుద్యోగులంతా మహాధరణ పేరిట ఇవాళ ఇందిరా పార్కులో ధర్నా చేస్తున్నారు. నిన్న గాంధీ భవను, అటు ముఖ్యమంత్రి గారి నివాసము, ఇక ప్రజాపాలన వరుసగా కొంత నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తున్నట్టు అనిపిస్తున్నది. ఏం చెప్తారు దీని మీద? చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 30,000 ఉద్యోగాలు వేసింది, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. గత ప్రభుత్వంలో ఏనాడన్నా లీకులు లేని ఎగ్జామ్స్, పోస్ట్ పోన్ లేని ఎగ్జామ్స్ ఎప్పుడైనా జరిగినాయా? ఈరోజు నిరుద్యోగ యువతకి నేను ఒకటే చిన్న సూచన ఇస్తున్నా, సలహా ఇస్తున్నా. దయచేసి ఎవరో రెచ్చగొట్టిన విధానాన్ని మీరు తీసుకొని మీరు ఈరోజు వచ్చి ధర్నాలు చేస్తే మీరే నష్టపోతారు. అంటే నష్టపోతారు ఏ విధంగా అంటే, మీరు అడగాల్సినటువంటివి అడగకుండా ధర్నాల రూపంలో చేస్తే ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా మీకు మాట్లాడడానికి సిద్ధంగా లేదా? గత ప్రభుత్వంలాగా ఫామ్ హౌస్లోనో ప్రగతి భవన్లో పడుకొని ఉన్నదా? ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎప్పుడైనా ఎవరైనా ఏ నాయకులైనా వెళ్ళడానికి, కన్సల్ట్ మంత్రుల దగ్గరికి, మా ముఖ్యమంత్రి దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళడానికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది. మీరు అడిగితే కాదన్నదా ప్రభుత్వం ఏదన్నా? మరి మొన్న మేము గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాము, యథావిధిగా నీట్గా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా కండక్ట్ చేసినాం. గత ప్రభుత్వం ఎందుకు కండక్ట్ చేయలేదు? మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వము ప్రజల కోసం మేము ఉన్నాము అని చెప్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాం. 6 నెలలే అయింది కదా మేము వచ్చి. మీరన్నట్టుగా ఇంకా 6 నెలలు ఆల్రెడీ 30,000 ఉద్యోగాల్ని భర్తీ చేసినాం. ఇంకా మేము చేయాల్సిన అన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాం, భర్తీ చేస్తాం. దాంట్లో కాస్త వారం 10 రోజుల్లో, నెల రోజుల్లో అటు ఇటు అవుతుండొచ్చు. దానికేం పెద్ద కొంపలంటకపోడు. 10 ఏళ్ళు వేచి చూసినాం, ఒక్క ఉద్యోగం మన బతుకులకు ఇయ్యలేదు కేసీఆర్. అయినా మేము 10 ఏళ్ళు సహించినాం కదా. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మీకోసమే మేము పరిపాలన చేస్తున్నాము. అన్ని ఉద్యోగాల భర్తీ చేస్తాము, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. నేను ఒకటి అడుగుతున్నా, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయొద్దు అని ఈరోజు ఒక గ్రూప్ అక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నాను. దీని మీద పూర్తిగా నాలెడ్జ్ లేకపోయినా నాకున్న కొంత నాలెడ్జ్తో నేను చెప్తున్నా. మీరేమో కండక్ట్ చేయొద్దు అంటారు, ఒక వర్గం ఏమో కండక్ట్ చేయాలంటది. ఎవరి మాటలు వినాలి మేము? అసలు న్యాయబద్ధంగా కండక్ట్ చేస్తే అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు కదా. మీరు ఒక్క గ్రూపు వర్గమై వాళ్ళెవరో ఏదో చెప్పినని చెప్పి ఈరోజు ధర్నాలు చేస్తే నష్టపోతాము. మనము విద్యార్థులుగా మీ కుటుంబాలని మీరు పోషించుకోవాలి. మీ కుటుంబానికి మీరు ఆర్థికంగా భారం కావద్దు. మీ కుటుంబాలకి మీరు ఆర్థికంగా లాభం చేకూర్చాలి. ఏదో ఒక రూపంలో మీకు ఉద్యోగం రావాలని ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకోసం పనిచేస్తుంది. దీనికి మీరు సహకరించండి. ఏ ప్రవీణో లాంటి వాళ్ళు అడ్డగడదలు అందరూ వచ్చి మేము ఈరోజు మీకు సపోర్ట్ చేస్తాము అని అంటే ఇక బీఆర్ఎస్లోకి పోయినాక ఏమవుతారు చెప్పండి?
బతుకు బజార్గాడు తప్పించి ఏమవుతుంది? ఆల్రెడీ కనుమరుగైపోయిన బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఈరోజు ఆడాడ ఉన్నాము అని ఉనికి చాటుకోవడం తప్పించి చేసేదేమున్నది? లేని ఉనికిని తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. కానీ అదే ఉద్యోగస్తులకు అంటున్నాం, మేము నిరుద్యోగ యువతకు అంటున్నాం, వచ్చిన వాళ్ళకి అందరు చెప్పులతో కొట్టుండి వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకని అడుగుతున్నాం. మిమ్మల్ని మీకు చేసినటువంటి మోసము, గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసినటువంటి మోసము ఈ విద్యార్థి సంఘాలకు అందరికీ నేను చెప్తున్నా, వాళ్ళు ఎవడన్నా మీకు నిరసన తెలపడానికి వచ్చిందంటే వాళ్ళని చెప్పులతో కొట్టుండి అంటున్నాను. దాంతోపాటుగా నీట్కి సంబంధించి పేపర్ లీకేజీ ఇష్యూ మీద అటు కేంద్రం నుంచి కూడా మీ కాంగ్రెస్ పార్టీ ఏదో మూమెంట్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఎట్లా ఉండబోతుంది? రేపు ఆల్రెడీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇష్యూస్ మనం చూస్తున్నాం. గతంలో మొన్న రిజల్ట్ వచ్చిన రోజే, మొన్న జూన్ 4వ తారీఖున దేశవ్యాప్తంగా నియోజకవర్గ పార్లమెంట్ స్థాయిలో రిజల్ట్స్ వచ్చిన రోజే నీట్ రిజల్ట్ కూడా వచ్చింది. దాంట్లో మనం చూసినాం కదా ఏ విధంగా జరిగిందో, ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేసిండ్రో, ఎట్లా గతంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఏకంగా స్టేట్ నేషనల్ టాప్ ర్యాంకర్లు ఎట్లా వచ్చిండ్రో మనం చూసినాం. అంటే నిజమైనటువంటి లాస్ట్ టైం ఇద్దరే పాస్ అవుతారంటే ఈసారి ఎంతో 60-70 మంది 67 ఎంతనో పాస్ అయినరు. అంటే సడన్గా అది థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఎట్లా పెరిగిందో నాకు తెలియదు. కానీ ఒక్కసారి వాళ్ళు ఎవరైతే పాస్ అయినరో వాళ్ళ గత చరిత్ర చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. పేపర్ లీకేజ్లు ఎట్లా అయినాయి, వీళ్ళకి ఎట్లా పోయింది క్వశ్చన్ పేపరు, ఎట్లా వాళ్ళకు పేపర్ కరెక్షన్ చేసి ఎట్లా మార్కులు ఇచ్చిండ్రు అనే దాని మీద పూర్తిగా ఒక కమిటీ వేసేబోతున్నాం. ఆల్రెడీ నేషనల్ వైజ్గా మాకున్నటువంటి ఎన్ఎస్యు విద్యార్థి నాయకులు మా బివి శ్రీనివాస్ ఆయన పూర్తి స్థాయిలో ఫైట్ చేస్తున్నారు. రేపు ఉదయం కూడా గాంధీ భవన్ నుంచి 11 గంటలకి ర్యాలీ తీస్తున్నాము. అక్కడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు సుమారుగా, లేదు అంటే అమరవీరుల స్తూపం వరకన్నా, లేకపోతే అంబేద్కర్ స్టాచ్యూ వరకైనా రేపు నిరసన వ్యక్తం చేయబోతున్నాం. దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్లో జరిగినటువంటి అవినీతిని ఇమీడియట్గా బయట పెట్టాలి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళు ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. కానీ ఈ విధంగా అక్రమాలకు దిగి లాస్ట్కు చదువుకున్న విద్యార్థులను కూడా మోసం చేయడానికి కూడా వెనకాడనటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి డెఫినెట్గా శాస్తి చెప్పాలి అనేదే మా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అవకతవకల మీద కాంగ్రెస్ ఒక రకమైనటువంటి స్ట్రైక్ చేయకపోతున్నట్టు తెలుస్తోంది. అది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఖచ్చితంగా కండక్ట్ చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది. ఇక 6 నెలల్లో ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాలు కూడా జనాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రతిపక్షాల విమర్శలు కూడా పోతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరి ప్రతిపక్షాలను ఎట్లా ఓవర్కమ్ చేయబోతుంది అనేది ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.